నాన్నగారిని అర్థం చేసుకున్న దానికన్నా అపార్థం చేసుకున్నదే ఎక్కువ. గడియ పెట్టే వరకు గడపలోనే ఆగేవారని గొనుక్కునేవాళ్ళం. ఆట ధ్యాసలో మరచి ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటామోనన్న కంగారని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. పక్కింటికి వెళ్ళినా ప్రశ్నల వర్షమేనా అని విసుక్కునేవాళ్ళం. ఆపదల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా ఆలోచింపజేయడానికేనని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. వస్తువు కింద పడినంతలో కొంపేం మునిగిందంటూ మొహాలు మార్చేవాళ్ళం. వస్తువుకి వెలను బట్టే విలువివ్వడం సరికాదని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. కూతుళ్ళను కాపురానికి పంపుతున్నప్పుడైనా కళ్ళారా చూసుకొని తండ్రంటూ తప్పుడు రాగం తీశాం. కంట్లో చెమ్మ మా కంట పడకుండా కసరత్తు చేస్తున్నారని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. అడుగు తడబడదా, మాట పొరబడదా అంటూ తిట్టుకునేవాళ్ళం. ఈ రెంటి మీద అదుపాజ్ఞలు ఉండి తీరాలన్న సూచనే అదని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం. ఛేదించలేని చిక్కులెక్క కాదు, పరిమితులే లేని ప్రేమకి ప్రతీక నాన్నగారని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయాం.